బాలు ఫోటో స్టూడియోకి వచ్చి కొన్ని ఫోటోస్‌ని ఇచ్చి, "ఈ ఫోటో బాగా కడిగి ఒక ఫ్రేమ్ చెయ్యు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఫోటో స్టూడియో వాడు ప్రభావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఈవిడ నీకేమవుతుంది?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు, "ఆవిడ మా అమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్నవాడు మాత్రం, "అవునా! కొన్ని రోజుల ముందు ఈవిడ దగ్గర డబ్బులు దొంగతనం అయ్యాయి కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఆ విషయం నీకు ఎలా తెలిసింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఫోటో స్టూడియో వాడు మాత్రం, "ఒక్కసారి ఈ క్లిప్‌ని చూడు" అని చెప్పేసైతే చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఫేసులు కరెక్ట్‌గా తెలియలేదే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకొక వీడియోని చూపిస్తూ ఉంటాడు. "చూసావా ఇప్పుడు ఈ క్లిప్‌ని? వాడు ఎవడో తెలిసిందా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా వాళ్ళ తమ్ముడిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు ఫ్రెండ్ దగ్గరికి గుణ, అలాగే మీనా వాళ్ళ తమ్ముడు వచ్చి, "అరేయ్! డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? లేదంటే కారు తీసుకొని ఎళ్ళిపోమంటావా?" అని చెప్పేసైతే బెదిరిస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు ఫ్రెండ్ మాత్రం, "ఒక 2 రోజుల్లో సెర్చ్ చేసి ఇచ్చేస్తాను గుణ. అప్పటి వరకు ఏమీ అనకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడికి బాలు వచ్చి అక్కడ ఉన్న గుణాన్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మీనా వాళ్ళ తమ్ముడు మాత్రం, "నువ్వు వాడి మీద చెయ్యి వేస్తే బాగుండదు. బావ అని కూడా చూడను" అని చెప్పేసైతే బాలు కాలర్ పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. "ఏంట్రా నువ్వు నా కాలర్ పట్టుకుంటావా? నీకు అంత ధైర్యం ఉందా?" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న మీనా వాళ్ళ తమ్ముడిని కూడా కొడుతూ ఉంటాడు. "వీడి దగ్గర నువ్వు ఎప్పుడు చేరావురా? ఎందుకు ఇలా తయారయ్యావురా నువ్వు?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న మీనా వాళ్ళ తమ్ముడిని కూడా చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. "బావ నువ్వు నన్ను గాని, అక్కడ ఉన్న వాడిని గాని ఏమైనా అన్నావు అంటే మర్యాదగా ఉండదు" అని చెప్పేసైతే బాలుని బెదిరిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి మీనా వాళ్ళ తమ్ముడిని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.